లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రామలింగేశ్వర దేవాలయం సన్నిధిలోనున్నటువంటి పుష్కరంలో ఆటలాడుకునేందుకని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు జలసమాధయ్యారు. ధనుష్ అనే 1వ తరగతి చదువుతున్న విద్యార్థి, అదేవిధంగా పవన్ సాయి 3వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇద్దరూ కూడాను పుష్కరంలో ఆటాడుకునేందుకే వెళ్ళి అక్కడ నాచు ఉందనే విషయాన్ని గమనించక ధనుష్ కొలలో పడిపోయాడు. అయితే ఆయన్ని కాపాడేందుకు తోటి స్నేహితుడు పవన్ సాయి కూడా ప్రయత్నించినప్పటికి కూడాను ఇద్దరూ జలసమాధయ్యారు. ఈ విషయాన్ని అటువైపుగా దేవాలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మాత్రం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పిల్లల్ని ఒడ్డుకు చేర్చినా అప్పటికే వారు మాత్రం మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు మాత్రం శోక సముద్రం మునిగితేరారు. ధనుష్ ఒకగానొక మగబిడ్డ, 7 ఏళ్ల అనంతరం పుట్టినటువంటి ఆ అబ్బాయిని మాత్రం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తల్లిదండ్రులకు మాత్రం ఈరోజు కడుపు శోకం మిగిలింది. ఈ కొలంలో గతంలో కూడాను పలువురు బాలురు మృతి చెందిన విషయం తెలిసి కూడా మున్సిపాలిటీ అధికారులు ఆ కొలను బాగు చేయకపోవడం, అది ప్రైవేట్ ఆధ్వర్యంలో దేవాలయం కావడంతో ఇటు మున్సిపల్ అధికారులు కానీ అటు దేవాలయానికి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ పట్టించుకోవడంతో ఈరోజు ఆ కొలని బాలురు పాలిట ముచ్చుకూపంగా మారిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ ఘటనతో ఆంధ్రవలస పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఇలాగ చిన్నారులు బలికొంటున్నటువంటి ఆ పుష్కరణ పర్యవేక్షణ విషయంలో ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడతారా, లేదా యథేచ్ఛగా బాలురు మృతులకు కారణం అవుతారా అనే విషయం వేచి చూడాల్సిందే.